కుమారుడైన యోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలవు గది వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ దేవతలకు ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రములో పారవేసిరి. అయినప్పటికీ యోనా తన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థింపుము, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనుకరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకి సంభవించినది తెలియటకే మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను? నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు తన మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతను అడుగగా యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చినట్లు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారమే నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుండుదువుగాక, నిర్దోషి చంపితమన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగివేయాలని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్యము యొక్క కడుపులో నుండెను. ఆ మత్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కురులను నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధములు నన్ను ఆవరించి ఉన్నవి, సముద్రము నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులు నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాకు జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమునకు విసర్జింతురు. కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మ్రొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో మత్యమునకు యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవె మహాపట్టణమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనివే పట్టణమునకు పారిపోయెను. నీనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతయు సంచరించుచు
ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము ప్రకటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ ధర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనివే వారు తమ చెడునడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదుననుకునిన తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించి, యెహోవా, నేను ఈ దేశమునందున్నట్లుగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా. అందువలనే నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువు. నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపునని యెహోవా మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణముల నుండి పోయి దాని తూర్పు తట్టు బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసి పట్టణమునకు ఏమి సంభవించునో చూడవలనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొరచెట్టును ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించును. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగులుగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఆ సొరచెట్టు విషయమే నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎముకలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను.